మరి మనని గాజువాక దాకా తీసుకెళ్ళి డ్యాన్స్ చేపిస్తారంట. మీకు అర్థమైందని నాకు అర్థమైంది. మరి ఇంకెందుకు ఆలస్యం? నౌ లెట్ us వెల్కమ్ సెకండ్ క్లాస్ కిడ్స్ టు పర్ఫార్మ్ నా వల్ల కాదే పిల్ల. గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నీ కళ్ళు చూస్తే అమ్మా ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఇందమ్మడు ఇందమ్మడు చోనయ్యా సేవట్టుడు కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. నా వల్ల కాదే అమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోంది జన్మ అమ్మా అమ్మా అమ్మా. నా వల్ల కాదే అమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోంది జన్మ అమ్మా అమ్మా అమ్మా. క్షణం కూడా నిన్ను బుజ్జమ్మా బుజ్జమ్మా మరువనే మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా. గొడవలే పడనులే నీతో గొడుగులా ఈడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే. చూడే కట్టి బాధ్యత చూసుకుంటానే సంతకం చేసి పైనోడిలో పర్మిషన్ తెచ్చుకున్నానే. గోదావరి గట్టుపై మెరిసావు మనిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా. సన్నాయి మొదల సందేళ పాటల సందళ్ళే తెచ్చావే నీలా. సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడినా సెట్టానే రోజు పిందలా. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా. నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా. గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము. గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము. రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు మరుసు. ఆసాంత్యం ఈ కార్యక్రమం యుఫోరియా 2K25 ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ విల్ బి లైవ్ టెలికాస్ట్. శ్రీహర్ష టెక్నో స్కూల్ లైవ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దయచేసి ఎవరు కూడా వీడియో క్యాప్చర్ చేయకుండా చాలా హృదయంగా ఆశాంతం ఆ కార్యక్రమాన్ని వీక్షించి ఆ చిరంజీవులను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ. ప్రశాంత్ శ్రీధర్ గౌడ్ గారు, లక్ష్మీనారాయణ గారు, సూర్యనారాయణ గారు, బలవంతరావు గారు, అశోక్ సాగర్ గారు, బాససీన్ గారు, గట్టయ్య గారు, విఠలయ్య గారు, జంగారెడ్డి గారు, నర్సిరెడ్డి గారికి, డాక్టర్ సరబు అనంతం గుప్తా గారికి, డాక్టర్ సంతోష్ గారికి, ఉస్కమూరి శ్రీనివాస్ గారికి, పుట్టా శివశంకర్ గారికి, ఆల్ ద dignitaries, I request you all, please come forward to offering the garland and coconut to Goddess Saraswati. Once all of you give the big round of applause to invite all the dignitaries. Please come forward. Ex-Councillor of 18th Ward and P. Suryanarayan Garu, the Director of
ఆదిత్య టెక్నో స్కూల్ గారికి, బాససీన్ గారికి, గట్టయ్య గారికి, విఠలయ్య గారికి, జంగారెడ్డి గారికి, నర్సిరెడ్డి గారికి, డాక్టర్ సరబ్ అనంత గుప్తా గారికి, డాక్టర్ సంతోష్ గారికి, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మేనేజ్మెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీచర్స్, ఆన్ ఫైవ్. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवा After completion of the offering to the coconut and garland to Goddess of Saraswati, our Vinayaka, after completion of that program, I request to all the dignitaries, please come on to the stage. Hello. మేడం ఇట్లా ముందు నిలవడమన్నారు ఫోటో తీసుకుంటాం. Hello. I request to all the dignitaries, please come on to stage. ఒక 15-20 నిమిషాలు ఈ కార్యక్రమము గ్రాడ్యుయేషన్ డే కింద కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పెద్ద మనసు సహకరించాలి. ఆ తర్వాత పిల్లలకు సంబంధించిన కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమము జరుగుతాయి. దయచేసి తల్లిదండ్రులందరూ పెద్ద మనసుతో సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. నెక్స్ట్ హలో ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిగ్నిటీస్ ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. ప్రతి తల్లిదండ్రి కూడా మరి వాళ్ళ పిల్లలు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఆ సర్టిఫికెట్ అందుకున్న ప్రతి విద్యార్థి కూడా భవిష్యత్తులో నేను ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలి, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా దేశానికి గొప్ప పౌరుడిగా ముందుకు సాగాలనే ఆలోచన వాళ్ళలో స్ఫురించాలని సంకల్పంతో మరి ఈరోజు శ్రీహర్ష టెక్నో స్కూల్ ఆ చిన్నారులకు యుఫోరియా 2K25 కార్యక్రమానికి
Look here. Okay. Right. Now, on behalf of Euphoria 2K25, now we are conducting the graduation day ceremony. First of all, what is the meaning of graduation? A person who has completed a also referred to the ceremony that is associated with it, which can also be called commencement or congregation or convocation. Today, the date of the graduation ceremony is often called graduation day in the part of Euphoria 2K25. Now, I request you. Now, I request you. I would like to invite Swati of 8th class, Arshita of 8th class, Bhagyalakshmi of 9th class, Sri A. Prashant Sridhar Gaud Garu, the councillor of 17th ward, A. Lakshminarayan Garu, ex-councillor of 18th ward, and hello. My father name is Devidas Murke. My mother name is Mahadevi Murke. I am studying in UKG class. My school name is Shri Asha Techno School. My class teacher name is Sapna teacher. Principal madam name is Sapna madam. Today is a very special day because we are graduating from kindergarten. Thank you my teachers for teaching me. వివేక్ గురుస్వామి గారికి, పులిచాల వివేక్ గురుస్వామి గారికి, అలాగే బుచ్చయ్య గుప్తా గారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ వెల్కమింగ్ సార్ యూఫోరియా 2K25. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్.
I request to any one of you, those who are completed the primary to the step into upper primary, I would like to invite Advaita, please come on to stage, giving the small message regarding the graduation day celebration. Once all of you get the big round of applause to invite them. Good evening, everyone. I am very thankful and happy for this certificate. I am promoting to 6th class. I am very thankful for V. Sirisha ma'am, V. Niranjan sir, V. Balakrishna sir, and Swapna ma'am. Thank you. Very good. Round of applause to invite them. Today our special invitee is none other than the Ardham Lakshmi Gupta garu. Please come on to. Please come forward, sir. నిరంజన్ గారు ఏర్పాటు చేసినటువంటి శ్రీహర్ష పెద్దలు రవీంద్ర గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీహర్ష టెక్నో స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, వేదిక నుంచిన పెద్దలు, మరి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, బంధువులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన సమాజంలో పైసలకు ఎంత విలువ ఉందో మీ అందరికీ తెలుసు. కానీ దాన్ని సంపాదన చేయాలి అని అంటే మాత్రం మనిషికి తెలివి ఉండాలి. ఆ తెలివి ఎలా వస్తుంది? చదువుకుంటూనే వస్తుంది. మనిషి జీవన విధానం ఎంత బాగా నడవాలి అంటే అంత బాగా అతను యాక్టివ్ ఉండాలి, అంత అవగాహన కలిగి ఉండాలి, అంత చదువుకొని ఉండాలి. అటువంటి భవిష్యత్తులో మీ అందరినీ నాయకులుగా తీర్చిదిద్దడానికి శ్రీహర్ష స్కూల్ను ఏర్పాటు చేసిన కౌన్సిలర్ శంకర్ గారు, అర్జున్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మా మిత్రుడు నిరంజన్ గారికి, అలాగే ఎందుకంటే మా పక్క ఇండ్లే మేము కలిసి బిజినెస్ కూడా చేస్తాము. అలాగే గత సంవత్సరం ఈ యొక్క స్కూల్ ఇంత అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణమైన వ్యక్తి మా మిత్రుని ఏకైక పుత్రుడు అకాల మరణం చెందడం జరిగింది. దాన్ని మేమందరం బాధపడ్డాం. పిల్లల ఇంత మంచిగా డెవలప్ చేయాలి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మనలో లేకపోయే అని చెప్పని అనుకున్నాం. కానీ వారి సతీమణి ఇవాళ మీకందరికి కూడా అతను లేని లోటును తెలియకుండా ముందరికి తీసుకొని పోతూ మీ అందరికీ విద్యాబుద్ధులు చక్కగా నేర్పడానికి కృషి చేస్తున్నటువంటి ఆమెకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి. మీకు విద్య నేర్పినటువంటి గురువులకు పేరు తేవాలి. మీరు ఏదైనా ఒక ఉన్నతమైన పదవికి పోయినప్పుడు మీకు చదువు చెప్పినటువంటి టీచర్లు మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మిమ్మల్ని ఏమీ అడగరు. వాళ్ళు చెప్పుకుంటారు, మా దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నత స్థానంలో ఉన్నాడు, మా గర్వకారణం అని చెప్పుకుంటారు. అలా గర్వకారణం అని చెప్పుకునేటట్లుగా మీరందరూ కూడా మంచిగా విద్య నేర్చుకోవాలి, క్రమశిక్షణతో మెలగాలి. ఒక ఉన్నతమైన విద్యను మీరు నేర్చుకొని సమాజానికి ఆదర్శంగా ఉండేటట్లుగా ఎదగాలని చెప్పని మీ అందరికీ, ఎందుకంటే నాకంటే చిన్నపిల్లలు కాబట్టి మీ అందరికీ ఆశీర్వదిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా మిత్రుడు నిరంజన్ గారికి, అలాగే స్కూల్ యాజమాన్యానికి అందరికి కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు లేకపోతే ఎంత స్కూల్ పెట్టినా ఎంత పెట్టుబడి పెట్టినా కానీ దానికి ఫలితం ఉండదు. మీకు అందరికీ మంచిగా విద్యాబుద్ధులు చెప్తున్నటువంటి ఉపాధ్యాయుల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా
మా శ్రీహర్ష టెక్నో స్కూల్ విద్యార్థులు మీరు సూచించిన సూచనలు పాటిస్తూ భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఉన్నత స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాము. తప్పకుండా. ఓకే, ఈరోజు ఇచ్చేసిన అతిథులలో కొంతమందితో మాట్లాడిస్తున్నాము, కొంతమందికి అవకాశం రాబోయినా ఆశీర్వదించాలి ప్రతి విద్యార్థిని అని కోరుకుంటున్నాము. అలాగే పులిజాల వివేకానంద గారు మరి ఒక నిమిషం మీ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నటువంటి శ్రీహర్ష స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ శ్రీరామ్ కాలనీలో ఒక ఉన్నతమైన ఆశయంతో ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి స్థాపించినటువంటి పాఠశాలని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి కలలు కన్నా లాస్ట్ ఇయర్ ఇలాంటి యాన్యువల్ డే ప్రోగ్రామ్ని అత్యంత ఘనంగా నిర్వహించినటువంటి బాలకృష్ణ ఈ సందర్భంగా ఇక్కడ లేకపోవడం నిజంగా బాధాకరం, విచారకరం. చిన్న వయసులోనే తను మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం, ఆ బాధ్యతలని తన ఇల్లాలైనటువంటి శిరీష ఎంతో సమర్థవంతంగా తను లేకపోయినా నేను నడిపిస్తాను ఈ స్కూల్ని మామయ్య అని చెప్పేసి వాళ్ళ మామయ్య ఆశీర్వాదం తీసుకొని ఈరోజు ఈ స్కూల్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి శిరీషకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కూల్ యాజమాన్యానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. అలాగే గౌరవనీయులు స్థానిక పెద్దలు ఆంజనేయులు గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా శ్రీరామ కాలనీ మాజీ కౌన్సిలర్ శ్రీధర్ గౌడ్ గారికి, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారికి, మరి నా తోటి మిత్రులు అర్జున్ గారికి, వెంకటేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట మనకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి హర్ష టెక్నో స్కూల్ చైర్మన్ అయినటువంటి నిరంజన్ గారు, శిరీష గారు, ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క స్కూల్ నడవడానికి సహకరిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అబ్బాయిలను అమ్మాయిలను పంపించకపోతే విద్యా సంస్థ ఉండదు. కాబట్టి మీరు పంపిస్తున్నందుకు మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం మాట్లాడడానికి చాలా ఉంది కానీ టైం లేదు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. చెప్పినట్టు విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటేనే విద్యా సంస్థ ముందుకు వెళ్తుంది. మరి ఆ విద్యా సంస్థ కూడా విద్యార్థులకు ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తుంది. ధన్యవాదాలు. అలాగే వైద్యో నారాయణ హరి, మరి ప్రతి ఒక్కరికి కూడా నేటి కాలంలో వైద్యులు అవసరమే. మన వేదికపై కూడా ఇద్దరు వైద్యులు ఉన్నారు. మరి వాసవి క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 102D గవర్నర్ గారు డాక్టర్ సరాబు అనంతం గుప్తా గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాయనమా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే స్కూల్ యాజమాన్యానికి, ఆ స్కూల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్మాన్యులు. నేటి బాలలే భావి భారత ప్రజలు. మీరందరూ ఇవాళ పిల్లలు, రేపు భారత
భావి పౌరులు, ఇవాళ మీ నడవడికను స్కూల్ యాజమాన్యము అలాగే టీచర్సు ముఖ్యంగా మిమ్మల్ని తీర్చిదిద్దే వాళ్ళు మొట్టమొదలుగా తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు. గురువు మనకు విద్యాబుద్ధులను నేర్పి మనల్ని ఎంతో ఉన్నతంగా నిలబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేసి మిమ్మలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అప్పచెప్తున్నారు. ఇందులో ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అలాగే రాజకీయ నాయకులుగా ఎదగొచ్చు. ఎదిగిన తర్వాత మేము పలానా స్కూల్లో చదువుకున్నాం, మాకు పలాని గురువు విద్య నేర్పారు, వారికి మాకు ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడమే కాదు, గురువులు కూడా ఎంతో గర్వంగా మా స్టూడెంట్స్ ఒక హై లెవెల్లో పొజిషన్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళు గర్వపడతారు. మరి ఆ గర్వపడాలని అంటే మీరందరూ కూడా మంచి చదువుకొని మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలా. దానికి తల్లిదండ్రులు కూడా బాగా తోడ్పడి వారి యొక్క ఫ్యూచర్ను అంటే భవిష్యత్తును తీర్చిదిద్దవలసిందిగా తల్లిదండ్రులకు తోడ్పడవలసిందిగా ఉపాధ్యాయులకు తీర్చిదిద్దవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి, మా మిత్రుడైనటువంటి నిరంజన్ గారికి, అలాగే స్కూలు కరెస్పాండెంట్ శిరీష గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జై వాసవి, జై జై వాసవి. ధన్యవాదాలు డాక్టర్ గారు. తప్పకుండా మీ సూచనలు మా విద్యార్థులు పాటిస్తారు, మేము కూడా పాటిస్తాము. I would like to invite on behalf of the Uskamuri Niranjan sir, the chairman of Sri Harsha and Aditya Education Society. Now I would like to invite Jafar Garu, Jagan Garu, all the reporters of Navatelangana, Sakshi, Surya and Andhra Jyoti. I request you sir, please come forward, come onto the stage, and thank you sir for welcoming Euphoria 2K25. Once all of you give the big round of applause to invite them. అలాగే గౌరవనీయులు పెద్దలు మహిళా సంఘం నేత సంధ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. I would like to invite సంధ్య గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. అలాగే మా విద్యార్థులను ఉద్దేశించి మరియు తోటి విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ప్రతి సంవత్సరము శ్రీ హర్ష స్కూల్కి నాకు ఇన్వైట్ చేయడం జరుగుతున్నది. అయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు కాబట్టి పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో స్కూల్కి అన్ని విధాల అక్కడ టీచర్లకు సహకరిస్తూ ముందుకు పెద్ద చదువులు చదువుకొని ఒకటే కోరిక పేరెంట్స్ తల్లిదండ్రులకు కోరిక ఏంటంటే పిల్లలు మంచి భవిష్యత్తు ముందుకు ఇంజనీరు కానీ డాక్టరు కానీ మరియు ఇంకా అంతకన్నా పెద్ద చదువులు ఐఏఎస్ ఐపీఎస్ అనే గ్రూప్ 1 గ్రూప్ 2 10th అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కాలేజీలోకి ఎంటర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ హర్ష స్కూల్ని అన్ని విధాలా మీరు పేరు తెచ్చుకునేటట్లుగా మీరు ముందుకు భావితరాలకు పనికి రాగలరని నేను ప్రార్థిస్తూ, ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను, మీరు మంచిగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు పిల్లలపైన ఉంటూ ఆ టీచర్లు అయితే ఎప్పుడు వాళ్ళు ప్రతిరోజు చదువు చెప్తూనే ఉంటారు కాబట్టి మీ సహకారాలు కూడా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. తప్పకుండా సార్. మరి శ్రీహర్ష టెక్నో స్కూల్ కూడా తమ విద్యార్థులు సివిల్ స్థాయికి వెళ్ళి ఒక కలెక్టర్గానో ఎస్పీగానో ఆల్ ఇండియా ర్యాంకులో మరి ముఖ్య అతిథిగా ఇట్లాంటి యాన్యువల్ డేకి రావాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. తప్పకుండా భవిష్యత్తులో శ్రీహర్ష టెక్నో స్కూల్ నుంచి ఉన్న విద్యార్థుల్లో కొందరైనా ఆ విధంగా రాణిస్తారని ఆకాంక్షిస్తున్నాము. థ్యాంక్ యూ.
Hello. In the part of Euphoria 2K25, the Best Academic Excellence Award, the presentation of the Best Academic Excellence Award, I would like to invite the Vivek Guruswami Garu, Basa Singh Garu, and Buche Gupta Garu, Uskamur Srinivas Garu, please come forward to presentation of the Best Academic Excellence Award. I would like to invite G. Lasya, the daughter of Yadagiri, and Dipali, the daughter of Jyotiba, Sakshi, the daughter of Sanju Pawar, Komal, the daughter of Nursing. Hello. Received the Academic Excellence Award. Please deliver your speech regarding the part of Euphoria 2K25. I would like to invite Sakshi of 8th class. Please come forward to deliver the small message. Good evening everyone. My name is Sakshi Par. I am from 8th class. Everyone are welcome to Euphoria 2K25 where happiness takes a flight. I am very happy to be the luckiest student in my class to get the Best Academic Excellency Award, and all this credit goes to my teachers who always taught me new things and to work hard. No more but our Balakrishna sir was pillar of Shri Harsha and great star and hero for me. When I joined this school in 2022, once he called me and gave me an inspirational and motivational speech to me, which I am never going to forget. Thank you for giving me this opportunity, dear school management. Everyone, welcome to Euphoria 2K25. I am Dipali of class 7. I am really feeling very glad to receive the Best Academic Excellence Award for this year. I always used to follow the path which was once guided by Balakrishna sir to work on self-confidence and faith. I am very lucky to have teachers who always support me to achieve everything I deserve in my life for a better future. A support of Sirisha ma'am and late Balakrishna sir, and in the presence of Niranjan sir, we are getting a wonderful education and communication skills with IIT Foundation. Thank you. Next, 5. The best regularity of the year goes to, I would like to invite B. Ambika, daughter of B. Sadev, and Sonakshi, the daughter of Sanjay Patil, Akshita, daughter of Dattu, Anjali, daughter of Parvender. I request to Arthan Lakshmi Garu, Navapet Anjaneyal Garu, Ashok Sagar Garu, Putta Shivshankar Garu, and Ravinder Garu to presentation of the awardees, those who are coming to the regularly for the school. The best regularly award goes to is none other than Ambika, Sonakshi, Akshita, and Anjali. To invite from 6th class M. Abhishek, son of M. Anil, G. Varshita, daughter of G. Shankar, G. Arshita, daughter of G. Suresh, Payal, daughter of Gopinath. I request to of Euphoria 2K25, I would like to invite Best IIT Topper of the year 2024 and 25. I would like to invite Lakshmi Patil, the daughter son of Suresh Patil. I request to Laksh Patil. ఇచ్చేటట్టుగా మాట్లాడాలి. మా విద్యార్థులు కలెక్టర్గా రావాలి. ఇప్పుడే అన్నగారు చెప్పిండ్రు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ మాతాకి సౌండ్ రావాలి. ఇంకా భారత్ మాతాకి, ఇంకా శ్రీరామ్ కాలనీ కాదు, జల్పల్లి అన్ని ఏరియా వాళ్ళే భారత్ మాతాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదికల అలంకరించిన పెద్దలకు పేరు చెప్పడానికి టైం సెట్ లేదు. పిల్లలు వెయిట్ చేస్తున్నారు, ఏమనుకోకండి. నేను చెప్పేంతని కాదు, ఇప్పుడు అన్నలు అందరూ వివరించరు పిల్లలకు ఏమేమి ఉంటాయో ఏం లేదు అని. టైం సందర్భం లేదు, చిన్నపిల్లలు వెయిట్ చేస్తున్నారు. పేరెంట్స్
ఏం బాధపడకండి, తొందరగా క్లోజ్ చేసుకుందాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఓపికతో కూర్చున్న పిల్లలు, మరి పిల్లల తల్లిదండ్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాంజలిను తెలుపుతూ శ్రీ హర్ష టెక్నో స్కూల్ గ్రాడ్యుయేషన్ డేకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన నా తోటి కౌన్సిలర్ శ్రీధర్ గౌడ్ గారికి, మరియు పేరు పేరున జంగారెడ్డి అన్న గారికి, శ్రీనివాసన్న గారికి, మరియు డాక్టర్లకు సంతోష్ డాక్టర్, అనంత డాక్టర్, మరియు లక్ష్మణకు, ఆంజనేయులకు పేరు పేరున నా తోటి వచ్చిన అందరికీ నమస్కారాలు. మరియు అదేవిధంగా మన సోదరులు విలేకరి బృందాన్ని కూడా పేరు పేరున నమస్కారములు తెలియజేస్తూ శ్రీ హర్ష టెక్నో స్కూల్ చైర్మన్, అదేవిధంగా శ్రీ హర్ష స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ హర్ష బాలకృష్ణ గారికి మరియు విద్యా బృందానికి, మరియు అదేవిధంగా సూర్యనారాయణ గారికి నమస్సుమాన్ని తెలుపుతూ ఈ శ్రీ హర్ష స్కూల్ ఇంప్రూవ్స్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన ప్రతి అందరికీ మరొక్కసారి నమస్కారం చెప్తూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ మా చిన్నతనంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ లేవండి. మాకు చదువాలా లేదా అని మేము చదువుతూ పని చేసుకున్నాము. ఇప్పుడేమో మన పెద్దలందరూ కలిసి చిన్నపిల్లల్ని చదివిస్తూ ఈ స్కూళ్ళలో వేస్తున్నందుకు తల్లిదండ్రులందరికీ నమస్కారం ఇస్తూ, ఈ పిల్లలని విద్యా సంవత్సరాలు విద్యవాళ్ళు కూడా పిల్లల్ని ముందుకు తీసుకుపోతూ ఒక ఝాన్సీ లక్ష్మి లాగా, ఒక భగత్ సింగ్ లాగా, ఒక శివాజీ మహారాజ్ లాగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం చేస్తుంది. ఓకే, ధన్యవాదాలు అన్నగారు. తప్పకుండా మా విద్యార్థులు కూడా ధైర్యశాలులై శ్రీ హర్ష స్కూల్ అధినేత మన ఉస్కము నిరంజన్ గారికి హృదయపూర్వక వందనాలు. దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సర కాలం క్రితము మా అల్లుడు గారు చాలా పెద్ద ప్రోగ్రాం చేశారు. ఇదే శ్రీ హర్ష టెక్నో స్కూల్ పెద్ద ప్రోగ్రాము గ్రౌండ్లో చేయడం జరిగింది. కానీ దురదృష్టం శాతం వల్ల ఈరోజు ఆయన లేడు. కానీ నేను మాట్లాడలేకపోతున్నా, కానీ తప్పదు, పిల్లలకు చిన్న సజెషన్ ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క ఈ స్కూల్ పెట్టినటువంటి ఉస్కము నిరంజన్ వాళ్ళ అబ్బాయి ఆశయాలు పెద్ద గొప్పయి. ఆ ఆశయాల కోసం పెట్టినట్టు ఈ స్కూలు ముందు ఇలాంటి స్కూల్ బాగా నడవాలి కాబట్టి ఒక 2 నిమిషాలు అన్నగారు స్టేజ్ పైన చాలామంది ఉన్నారు, అందరి పేరు చెప్పలేము. వివేక్ గారు, గట్టయ్య గారు, మన బాసా శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి, మన లక్ష్మీనారాయణ గారికి, కంచలక్ష్మణ గారికి, అర్థం లక్ష్మణ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. ఇంకేమైనా పేరు మర్చిపోయి ఉంటే క్షమించాలి. మన ఉస్కమరి శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మర్చిపోయింటే క్షమించాలి. ఓకే, అయితే ఈ యొక్క విద్య అనేది చాలా గొప్పది. ఎందుకంటే గతంలో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఉన్న పిల్లలు మన జ్యోతిరావు పూలే ఎంతమంది తెలుసమ్మా మీకు? జ్యోతిరావు పూలే తెలుసా? సావిత్రిబాయి పూలే తెలుసా మీకు అందరికీ? మన భారతదేశం తొలి మహిళ అటువంటి మహిళ భారతదేశము ఆ మహానుభావురాలు ఆ రోజు ఆమె చదువు నేర్చుకొని ఒక ఉపాధ్యాయురాలుగా చేసి ఆ రోజుల్లో చదువు రాకపోయినా కూడా ఆ జ్యోతిరావు పూలే గారు భార్యకు చదువు నేర్పించి తర్వాత పంతులమ్మని చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి విద్య నేర్పించినటువంటి ఏకైక వ్యక్తి అంటే ఆనాడు ఆ యొక్క సావిత్రి పూలే అని చెప్పాలని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు చదువుతున్నప్పుడు కూడా ఎంతోమంది ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు. ఎవరిని? మన సావిత్రిబాయి పూలేని. ఇక్కడ మహారాష్ట్రలో ఆ రోజు ఉన్నటువంటి చదువు అంటే చాలామందికి తెలియదు. అప్పుడు ఏదో పనులు చేసుకొని బతికినారు. కానీ అటువంటి యుగంలో కూడా ఆమె నేర్చుకొని అంతమందికి ఇచ్చినటువంటి గౌరవం కాబట్టి ఆమె ఆ రోజు ఇచ్చిన చదువు ఈరోజు కొంత లక్షల మందికి, కోట్ల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన తల్లిదండ్రులు ఎంతో ఉపాధితో స్కూల్ పంపిస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి మీరు నేర్చుకున్న చదువు ఎప్పటికీ ముందు ఎంతో మందికి వెలగాలి. ఈ చదువు చెప్పే కొద్దీ, చదివే కొద్దీ ఎంతో మందికి వెలుగునిస్తుంది చదువు. అదే తల్లిదండ్రులు మనకు సంపాదించి ఆస్తిస్తే, ఖర్చు పెడితే కరిగిపోతుంది. అదే ఉపాధి విద్య ఇస్తే పంచే కొద్దీ విద్య పెరుగుతుంది. ఎంతమందికైనా మనం విద్య పెంచగలం. ఈ విద్య అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. విద్య ముందుకు పోవాలి. ముందు ఇదే శ్రీ హర్ష టెక్నో స్కూల్ పిల్లలు ఇదే స్కూల్కు ముఖ్య అతిథిగా రేపు కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ కూడా రావాలి. ముఖ్య అతిథిగా ఇదే స్టేజ్ మీద కూర్చొని గౌరవపరంగా చేయాలి. అప్పుడే ఈ యొక్క ఉస్కము నిరంజన్ గారికి, బాలకృష్ణ గారికి, స్కూల్ యజమానం గారికి, కృష్ణారెడ్డి గారికి, సూర్యనారాయణ గారికి, ఎంతమంది ఉన్న ప్రతి ఒక్క టీచర్ కూడా నా అభినందన తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వకంగా ఉందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా అన్నగారు
మాలాంటి ఎంతోమందికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చి సాధారణ బస్తీలలో విద్యా కుసుమాలు ఈ సమాజానికి ఒక గొప్ప ప్రొడక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థను నెలకొల్పి మాలాంటి ఎంతోమందికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి సుపుత్రుడు ప్రస్తుతం మన మధ్యలో లేనటువంటి మా సోదరుడు ఉస్కమూరి బాలకృష్ణ యాదిలో ఆయన స్మరణలో మరొక్కసారి ఆయన తలుచుకుంటూ ఆయన ఆశయ సాధనకై వారి తండ్రి ఆశయ సాధన ఏదైతే 25 స్కూళ్ళు ఇట్లాంటి సాధారణ బస్తీలలో పెట్టాలని, ఎంతోమందికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఎంతోమంది ఆ మట్టిలో ఉన్న కుసుమాలను సమాజానికి ఒక గొప్ప ప్రొడక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మాలాంటి ఎంతోమందికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాలు కష్టతరమవుతున్నట్టు ఈ తరుణంలో ప్రైవేట్ రంగంలో కూడా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అనే స్ఫూర్తితో విద్యా వ్యవస్థను నెలకొల్పినటువంటి ఈరోజు శ్రీహర్ష టెక్నో స్కూల్ వచ్చిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ఆతిథ్యమును తీసుకొని మేము పిలవంగానే వచ్చిన మా గ్రామ పెద్దలకు మరియు స్టేజ్ మీద మా సోదరులకు అందరికీ ఒక నమస్సుమాన్యాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి మరియు కార్తీక్ రెడ్డి గారు వస్తానని రాలేకపోయినారు, వాళ్ళు ఏం పని ఉన్నదో కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఈ యొక్క స్కూలు అంటే నేను చిన్నప్పుడు చదువుకుందామంటే చదువుకోనికే పరిస్థితి లేని చదువు నాకు. అటు చదువును చదవాలనే చాలా శ్రద్ధతో చదువుకున్నాననే ఉద్దేశం ఉంటే మా నాయన చిన్నతనంలో చనిపోయిండు. మా అమ్మ చదివించలేకపోయింది, ఏదో 7th వరకు చదువుకున్నాం. అయితే ఈ స్కూలు ఈ యొక్క చదువును నేను చదవకున్నా కూడా కొంతమందిని చదివిపించి మంచి ఉద్యోగస్తులను చేయాలి. ఈ యొక్క ఇంగ్లీష్ మాట్లాడడం అంటే అమెరికాలోనే మాట్లాడతారు, అక్కడ మాట్లాడుతున్నాడు. అసలు ఇంగ్లీష్ కూడా మనము మామూలు విద్యార్థుల కూడా మాట్లాడి మామూలు విద్యార్థులుగా పెద్ద ఉద్యోగస్తులు ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఒక పెద్ద ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని మా యొక్క కోరిక. కాబట్టి ఈ యొక్క విద్యా సాధనకు నా యొక్క కృషి ఏంటంటే నేను సంపాదించాలనే ఆలోచన లేదు. ఎంతమంది చదువుకుంటే ఎంతమందికి మంచి మార్కులు వచ్చి ఉత్తీర్ణులైతే అంత సంతోషం నాకు. మీ యొక్క పిల్లలను మా మాట నమ్మి మా స్కూల్కి పంపించినందుకు మీ పిల్లలు గారు మా పిల్లలుగా చూసుకొని ఈ పిల్లలు ఎంత పెద్ద ఎదుగుతే నాకైతే ఉన్న కొడుకు చనిపోయిండు కాబట్టి ఈ పిల్లలందరూ నా పిల్లలుగానే భావించి ఏ ఒక్క విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినా ముందాత నాకంట్లోనే కన్నీరు కారుతుంది. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులుగా వాళ్ళకి మంచిగా చెప్పి స్కూల్కి పంపించి వాళ్ళకి మంచి మార్కులు వస్తే ఫస్ట్ సంతోషపడుతున్నాను నేను, తర్వాతనే తల్లిదండ్రులు సంతోషపడతారు. కాబట్టి మీరు మా మాట నమ్మి స్కూల్కి పంపించినందుకు మీకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క సంస్థ ద్వారా మీ అందరి కష్టార్జితం ఫీజు పైసలు కట్టడం వలన మేము ఈ యొక్క సంస్థ ద్వారా ఒక 50 మందికి ఉపాధి కల్పన కల్పిస్తున్నాం. 50 మంది ఉపాధి కల్పించి టీచర్స్ ఏమి, ఆయమ్మలు ఏమి, ప్రిన్సిపల్ ఏమి, ప్రతి ఒక్క డ్రైవర్లు ఏమి అందరూ బతున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇంకా పిల్లలను జాయిన్ చేయించి మంచి చదువులు చదువుకొని ఈ యొక్క దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, అదేవిధంగా చాలా చెప్పాలంటే చాలా చెప్పేది ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పలేకపోతాం. ఎందుకంటే చిన్నారులు నృత్యాలు చేసేవి చాలా ఉన్నాయి, వాళ్ళు పాటలు పాడుకు నేర్చుకునేవి. కాబట్టి స్టేజ్ మీద నేనే ఈ టైం తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి టైం సరిపోదు. కాబట్టి అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ, మా బావగారైన సూర్యనారాయణ గారికి మరియు మా యొక్క ఆత్మబంధంగా మా బావ ఎప్పుడైనా ముందుంటాడు పిలవంగానే. అదేవిధంగా శివశంకర్ గారికి మా ఆత్మమిత్రుడు, మా యొక్క పార్ట్నరు లక్ష్మయ్య గారికి, అదేవిధంగా మన సంతోష్ డాక్టర్ పెద్ద డాక్టర్ అయినా మనం పిలవంగానే వచ్చింది కాబట్టి చాలా సంతోషము. అదేవిధంగా మా స్నేహితుడు రవీంద్ర గౌడ్ గారికి, మా అశోక్ అన్న గారికి, అదేవిధంగా మా నవపేట ఆంజనేయులు గారికి, డాక్టర్ ఆనంద్ సాబ్ కాలు ఒక ఫోన్లో మాట చెప్తే ఎమ్మడే వచ్చింది కాబట్టి చాలా సంతోషం అన్న. మా కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గారికి, మరి శ్రీధర్ గౌడ్ గారికి, జంగారెడ్డి అన్న గారికి, అదేవిధంగా బాస సీన్ గారికి, గట్టయ్య గారికి, వివేక్ గారికి, బుచ్చయ్య గారికి, సీన్ గారికి, మరి మా యొక్క మిత్రులు విలేకరులు మేము చెప్పంగానే అన్న చెప్పిండని తొందర ఏదానికైనా ముందు వస్తారు, ఏ ప్రోగ్రామ్ చేసినా ముందర వస్తారు. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యొక్క స్కూలు మీ స్కూల్ అనుకొని ఈ స్కూల్ను ముందర నడిపించే బాధ్యత మీ చేతుల్లోనే ఉందని చెప్పి మరీ కోరుకుంటున్నాను. కాబట్టి అందరికీ నా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు. తప్పకుండా మీ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అలాగే ప్రతి విద్యార్థి కూడా సొంత విద్యార్థిగా సొంత పిల్లలుగా భావిస్తూ మీరు చెప్పిన మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. తప్పకుండా లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, I promised you on behalf of my chairman, Sri Niranjan Saru, Sri Harsha Techno School, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు all the dignities, I promised you everyone, the first attempt of SSC public board examination on behalf of the Sri Harsha, రానున్నటువంటి 45 రోజులు రీసెంట్గా ఈరోజే ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినాయి. రానున్నటువంటి 45 రోజుల్లో రిజల్ట్ వస్తాయి. I promised you sir, out of the మొత్తం 5,43,000 people, they are written the SSC board public examination. I promise to you on behalf of the parents, on behalf of the children and all the dignities, we are achieved the state top 1 mark in that SSC public examination. The best outgoing student of Sri Harsha is none other than Anushka. Please come forward. I request to all the dignities to presentation of the award for the best outgoing student of SSC public examination 2025. Once all of you give the big round of applause to her. గౌరవంగా సన్మానించి మెమెంటోలు అందజేయాల్సిందిగా చైర్మన్ ఉష్కపురి నిరంజన్ గారిని కోరుతున్నాము. Good evening everyone. Myself Anushka. I am from 10th standard. Thank you for giving me a time to express my gratitude. I am really thankful to Balakrishna sir who thought us a way to achieve our success. I am thankful to Shirisha madam who guided us after our sir left us. I am really thankful to Niranjan sir who supported us in each and every step. I am thankful to my teachers who encouraged us, motivated us and did hard work to make us capable of achieving our success. Once again, I am very thankful to all the teachers, all the staff members, all the people present here for giving me chance to express my gratitude. Thank you.
సుబ్బాలి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా చాలా వినమ్రతతో మీ అందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇప్పుడు జరగబోయేటువంటి కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమానికి ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా ఈ కార్యక్రమం యుఫోరియా 2K25 కలిసి తల్లిదండ్రులు పెద్ద మనసుతో సహకరించాలి. ఎస్పెషల్లీ ఎవరైతే ప్రీ ప్రైమరీ కిడ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్నాక్స్, ఫీడింగ్, వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులు పెద్ద మనసుతో సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ మరొక్కసారి ఈ యుఫోరియా 2K25 కార్యక్రమానికి వచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి శ్రీ ప్రశాంత్ శ్రీధర్ గౌడ్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, బలవంతరావు గారికి, అశోక్ సాగర్ గారికి, బాసశ్రీ గారికి, గట్టయ్య గారికి, విఠలయ్య గారికి, చెంగారెడ్డి గారికి, నర్సిరెడ్డి గారికి, సరాబు అనంతగుప్త గారికి, డాక్టర్ సంతోష్ గారికి, మహిళా నేత సంధ్య గారికి, అలాగే పుట్టా శివశంకర్ గారికి, అందరికీ రిపోర్టర్లందరికీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సిఆర్సీ టెక్నో స్కూల్ నిరంజన్ సార్ గారి తరఫున, కరస్పాండెంట్ ఉస్కమూరి శిర్ష గారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ యుఫోరియా 2K25. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో తెలియని లోటుతో మదనపడే ఒక రాజు మానసిక ప్రశాంతతను వెతుకుంటూ దేశమంతా తిరుగుతుండగా ఓ అడవిలో అతనికి దైవశీల కనిపిస్తుంది. దాన్ని చూశాక అతనిలో తెలియని ఆనందం, అంతవరకు తన మనసుని కమ్మేసిన చింత మొత్తం ఆ దైవ రూపాన్ని చూడగానే చటుక్కున మయమైపోతుంది. అందుకే ఆ దైవశీలం తనకు ఇచ్చేయమని అక్కడి ఊరి ప్రజల్ని కోరుతాడు. దానికి బదులుగా ఆ అడవిని, దానికి అనుకుని ఉన్న భూమిని ఆ ఊరి ప్రజలకు రాసిస్తాడు. ఆ సమయంలో దైవం ఆవహించిన ఓ మనిషి రాజుకో షరతు చేస్తాడు. ఊరి ప్రజల్ని కాపాడడం కోసం భగవంతుడు ఏం చేశాడు? దీని గురించి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ 6th boys with a big round of applause. మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకు ఇవ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలని అడగండి, కానీ మా దైవం పంజరుని మాత్రం అడగండి.
మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లి. నీ వెంట వస్తా. నీది ఈ ఊరి పంజుర్లునే. నీకు సుఖం మనశ్శాంతిని ఇస్తే ఈ ఊరి జనానికి ఏమిస్తావు? మీరేమడిగినా ఇస్తాను. స్వరం ఎక్కడి దాకా వినిపించిందో అంతవరకు భూమిని ఈ ఊరి జనానికి ఇవ్వాలి. గుర్తు పెట్టుకో, నా వెంట ఒకరి రూపి కుడిక కూడా వస్తాడు. కొర్ర మాత్రం తత్తాడు యాలబడి అంగడలా చెత్త మాలబడి. All of you put hands together, give them the big round of applause. అందరు ఎంజాయ్ చేశారా? ఆఫ్టర్ లాట్ ఎవ్రీథింగ్ మీన్స్ లిటిల్ గా బ్రేక్ అవినట్టు అవ్వింది. బ్రేక్ అయినాక ఎలా ఉంది రాకింగ్ పర్ఫార్మెన్స్? ఏవో గుసగుసలే నాలో వలసే విడిసి వలపే విడిసే ఎదలో నీ బయట మెట్టుపై వాలిందే పూల పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే మెరుపు నీ చురుకు చూపులో చేరిందే నీ చెలి
గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి బట్టి కుందాకయ్యో ముద్దులైనా మట్టితో నాకు రందయ్యో నా ముద్దులైనా అయ్యో చెయ్యి బట్టి కుందాకయ్యో నా ముద్దులైనా మట్టితో నాకు రందయ్యో ముద్దులైనా అరే గుట్ట కింద గుంపు సెట్ల నిండా వరసకు మరదాలివే నా ముద్దుకుమ్మ మట్టితోని మనకెందుకే నా ముద్దుకుమ్మ వరసకు మరదాలివే నా ముద్దుకుమ్మ మట్టితోని మనకెందుకే నా ముద్దుకుమ్మ నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి బట్టి కుందాకయ్యో ముద్దులైనా మట్టితో నాకు రందయ్యో నా ముద్దులైనా అయ్యో ఎట్టుకొచ్చిందే పిల్లదో Two, three, four, get on the dance floor.